హాయ్ అన్న. ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తానండి. బిల్డింగ్లో అపార్ట్మెంట్లో వర్కింగ్ చేస్తాను. మీ పేరు? సంతోష్ అండి. సారీ, సంతోష్ అండి, బోయి సంతోష్. ఎలక్ట్రీషియన్గా పనిచేయడం మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2012 నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్కి రావడానికి మీ మోటివేషన్ ఏంటి? మా గురువు గారు ఒక ఆయన శ్రీనివాస్ గారు మా ఇంటి పక్కన ఉండేవారు. ఆయన చేసే వర్క్ ప్రతిదీ ఫ్యాన్లు రిపేర్ చేయడం ఇంటికి చూసి దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వల్ల ఆయనతో పాటు. ఎలక్ట్రికల్ వర్క్ అంటే భయమా, ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్. ఎప్పుడైనా కరెంట్ షాక్ తగిలిందా? తగిలిందండి. ఏమైనా అయ్యిందా? ఏం లేదండి, అంటే ఇన్వర్టర్ సప్లై నేను చూసుకోకుండా పట్టుకోవడం వల్ల షాక్ కొట్టి తప్ప వేరే రిస్క్ ఏం కాదు. ఎక్కువ ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు మీకు? ఎక్కువ మనం చిప్పింగ్ చేసి పైప్ లైన్ లో చేస్తుంటాం, వైరింగ్ కూడా చేస్తుంటాం. టోటల్ బిల్డింగ్ వర్క్ అంతా కూడా ఇంకా ఒకలే చేస్తుంటాం. ఓకే అన్న, మీ చేతిలో ఎప్పుడు ఉండే టూల్ ఏంటి? కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్, టెస్టర్. టెస్టర్తో ఏం చేస్తారు? టెస్టర్తో పవర్ సప్లై వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తాం. విద్యుత్ ప్రమాదాలపై కన్జ్యూమర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా వాడితే విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి అనుకుంటున్నారు? అంటే కన్జ్యూమర్స్ చెప్పేది ఏదైనా అంటే ఇంట్లో వాళ్ళు సొంతంగా ఏది ట్రై చేయదు. ఎలక్ట్రీషియన్ పిలిచి 10 రూపాయలు తక్కువ అవుతుందని ఆలోచించుకోండి, కానీ ఎక్కువ తీసుకుంటాడు ఎలక్ట్రీషియన్. పిలుచుకుంటే ఫ్యాన్ బిగించడం 100 రూపాయలు తీసుకుంటాడని ఆలోచించి మీరు బిగించద్దు. చేసి మమ్మల్ని పిలండి. కరెంట్ బిల్ సేవ్ చేయడానికి ఏమైనా టిప్స్ చెప్తామన్నా? ఫుల్గా ఇంటి అంతటికి వాళ్ళకే 2 రూములు ఉంటే ఏసీ నిలబడుతుందండి. రూమ్కు పక్కగా క్లోజ్గా ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ గా BLDC ఫ్యాన్స్ వచ్చాయి కాబట్టి అవి కూడా వాడితే కొంచెం సేవ్స్. మీ తోటి ఎలక్ట్రీషియన్ కి మీరు ఇచ్చే సేఫ్టీ మెసేజ్ కానీ, ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? తోటి ఎలక్ట్రీషియన్స్ కి ఇచ్చేది అయితే వర్క్ అయితే బాగుంటుంది, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ గా పనులు వస్తాయి. కస్టమర్ మనకు నచ్చిందంటే వేరే వాళ్ళకి అనే వాళ్ళు చెప్పరు. ఖచ్చితంగా నేర్చుకుని మనం అనుకున్న అవుట్పుట్ ఇస్తే కనుక మనల్ని వదలరు కస్టమర్. మీ వ్యూస్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ప్రతి టెక్నీషియన్ వెనుక ఓ కథ ఉంది. వీళ్ళ నైపుణ్యం వెనుక ఏళ్ల తరబడి శ్రమ ఉంది. మన రోజువారీ అవసరాలను తీర్చే వీళ్ళు నిజంగా బోర్డర్ లోపల ఉన్న సైనికులు. ఇలాంటి డైలీ లైఫ్ హీరోలకు గుర్తింపునివ్వడమే విద్యుత్ సేతు ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్లకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.